పాదయాత్ర. పాదాల మీద నడిచే యాత్రని షర్మిలమ్మ డైలాగ్ తో కొందరు సెటైర్లు వేయొచ్చేమో గానీ దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు యాత్ర ట్రెండింగ్. వైఎస్ఆర్ నుంచి వైఎస్ జగన్ దాకా, తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ నుంచి రేవంత్ రెడ్డి దాకా పాదయాత్రలతోనే పవర్ దక్కుతుందనే నమ్మకం కుదిరింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనంలోకి వెళ్తేనే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. గులాబీ యువనేత కేటీఆర్ వ్యూహం ఏంటి? ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతుంటాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజలను ఆకట్టుకుంటాయి. తాజాగా తెలుగు పాలిటిక్స్ లో పాదయాత్రల కాలం నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మొదలైన ఈ ట్రెండ్ రాష్ట్రం విడిపోయాక కూడా కొనసాగింది. ఏపీలో జగన్, నారా లోకేష్ పాదయాత్ర చేయగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, బండి సంజయ్, తమ్మినేని వీరభద్రం, షర్మిల పాదయాత్రలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తాజాగా అదే దారిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పయనించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడికక్కడ గప్చుప్ అయింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోవడంతో పార్టీ నేతల నుంచి క్యాడర్ దాకా పూర్తి నిస్తేజంలో ఉంది. ఆ షాక్ నుంచి తేరుకుంటున్న గులాబీ పార్టీ నాయకులు మళ్లీ కార్యక్రమాల్లో వేగం పెంచుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ సందర్భం దొరికినప్పుడల్లా ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు ఇక నుంచి పూర్తిగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు గులాబీ పార్టీ ముఖ్య నేతలు. బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ కోసం ప్లాన్ చేశారు పార్టీ అధినేత కేసీఆర్. ఇక ఈ ఏడాదంతా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది. పార్టీ సభ్యత్వ నమోదు కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు, శిక్షణా తరగతులు పూర్తి చేసుకుని కేటీఆర్ పాదయాత్ర మొదలుపెట్టనున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమితో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు కారు పార్టీ నేతలు. ఆ ఎన్నికల తర్వాత ఇక అధికారమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది పార్టీ హైకమాండ్. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని ఆలోచనకు వచ్చారట. వచ్చే ఏడాది ఎండాకాలం తర్వాత పాదయాత్ర చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటున్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మధ్యలో హైదరాబాద్ గుండా వెళ్లేలా మొత్తం 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా కేటీఆర్ పాదయాత్ర సాగనుందని పార్టీ వర్గాలంటున్నాయి. పదిహేను నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలోనే ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ నేతలు అంటున్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం, ఆందోళనలు చేస్తూనే వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర చేసేలా ప్లాన్ చేస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కేటీఆర్ పాదయాత్ర సాగనుందని తెలుస్తోంది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గత 10 ఏళ్ల పాలన కంటే మరింత మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళ్లేలా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటికే తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మాత్రం కేటీఆర్ పాదయాత్రపై మరో ఆలోచన చేస్తున్నారట. పరిస్థితిని బట్టి పాదయాత్ర చేయాలని సూచిస్తున్నారట. ఇప్పుడే తొందరపాటు వద్దని, క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ని బట్టి పనిచేయాలని యోచిస్తున్నారట. అటు కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో శారీరకంగా సిద్ధమైన తర్వాతనే పాదయాత్ర చేయాలనుకుంటున్నారట. మరోవైపు పాదయాత్ర పూర్తయితే అటు నుంచి ఇటుగా అసెంబ్లీకి పోవాలని ఆలోచన చేస్తున్నారట కేటీఆర్. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి పాదయాత్ర చేస్తే బాగుంటుందని సన్నిహితులు, అనుభవజ్ఞులు ఆయనకు సూచిస్తున్నారట. మొత్తానికి కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఆయన యాత్రకు ప్రజల స్పందన ఎలా ఉండబోతోంది? అన్నిటికీ మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.